అబ్బో! 'చిరంజీవి' గారికి రోషం బాగానే పొడుచుకొచ్చిందే అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో అదే విధంగా వైసీపీ నేతలు కొంతమంది కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సో, ఇప్పుడు బాలకృష్ణ గారు అసెంబ్లీ వేదికగా 'చిరంజీవి' గారిని ఉద్దేశించిన మాటలని తప్పుబడుతూ కొంచెం వ్యంగ్యంగా మాట్లాడినట్టు అనిపిస్తుంది అనే విధంగా 'చిరంజీవి' గారు కూడా ఒక విధంగా స్పందించడం జరిగింది. సో, ఈ స్పందనని బట్టి చూస్తా ఉంటే ఇన్ని రోజుల పాటు ఎందుకు స్పందించలేదు? ముఖ్యంగా మీ ప్రియతమ తమ్ముడు పవన్ కళ్యాణ్ తన భార్య బిడ్డల గురించి, తన అమ్మానాన్నల గురించి అంటే మీనా అమ్మానాన్నలు కూడా వాళ్ళే. సో, మరి మీ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ఉద్దేశించి వైసీపీలో ఉన్న వాళ్ళు, వైసీపీ నేతలు కావచ్చు, సీఎం దగ్గర నుంచి మంత్రులు, ఎమ్మెల్సీల వరకు ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎన్నిసార్లు, ఏ విధంగా ఎన్నెన్ని మాటలు తిట్టారో మీకు తెలుసు. అవి సోషల్ మీడియా వేదికగా ఎన్నో వీడియోలు కూడా బయటికి వచ్చాయి. ఇప్పటికి కూడా ఆ వీడియోలు అదే విధంగా ఉన్నాయి. సో, మరి అప్పుడు మీ ఫ్యామిలీని ఉద్దేశించి మీ తమ్ముడిని, మీ తమ్ముడి భార్య, పిల్లల్ని కూడా వదలకుండా ఎన్నో బూతులు మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అలాంటి సందర్భంలో ఏ ఒక్కసారి కూడా 'చిరంజీవి' గారు ఎందుకు స్పందించలేదు? ఎందుకు వాళ్ళని కూడా విమర్శిస్తూ ఎందుకు మాట్లాడలేదు? కానీ ఇప్పుడు ఏదో ఒకసారి అసెంబ్లీలో అది కూడా కావాలని కాకుండా, ఉద్దేశపూర్వకంగా కాకుండా మాడతూలి అన్న మాటకి ఇప్పుడు ఈ విధంగా స్పందిస్తున్నారే. మరి వైసీపీలో ఉన్న వాళ్ళు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది కూడా పవన్ కళ్యాణ్ గారిని అంటే తన ఫ్యామిలీ అంటే మీ ఫ్యామిలీ కూడా అదే వస్తుంది కాబట్టి అందరిని ఉద్దేశించి అంత బూతులు మాట్లాడినా కూడా 'చిరంజీవి' గారు అప్పుడు ఎందుకు స్పందించలేదు, ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నారు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తూ ఉన్నాయి. మరి 'చిరంజీవి' గారు కూడా క్లియర్గా మనం ఆలోచిస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాల పాటు ఎన్నో అంటే రాష్ట్రం మొత్తాన్ని కూడా తిరిగి ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి ఏంటి అనే విధంగా ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ వెళ్తున్నప్పుడు వైసీపీ నేతలు ఎంతమంది ఎంత ఘోరంగా అవమానించారు, ఎంత ఘోరమైనటువంటి బూతులు మాట్లాడాడు. అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారినే కాకుండా అటు సీఎం అంటే ప్రతిపక్షంలో అప్పుడు మన సిబిఎన్ గారు ఉన్నారు కాబట్టి ఆయన ఫ్యామిలీని, ఆయన భార్యని, బిడ్డల్ని ప్రతి ఒక్కరిని కూడా ఉద్దేశించి ఎన్నో బూతులు మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే, అక్కడ వాళ్ళంటే అది పక్కన పెడితే ఇప్పుడు నీ గురించి చిన్న మాట అన్నారు, అది కూడా ఉద్దేశపూర్వకంగా కానప్పుడు దాని గురించి ఈ విధంగా మాట్లాడుతున్నారే, స్పందిస్తున్నారే. మరి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినప్పుడు ఎందుకు స్పందించలేదంటూ అందరూ కూడా మాట్లాడుతున్నారు. సో, మరి ఇక్కడ బాలకృష్ణ గారు మాట్లాడిన మాటల్లో కూడా క్లియర్గా గమనిస్తే ఆయన ఎక్కడా కూడా ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదు. ఉద్దేశపూర్వకంగా మాట్లాడిన మాటలు ఏవైనా ఉన్నాయంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించే. సో, మరి ఆయన సైకో అనే విధంగా ఒక మాట మాట్లాడడం, ఇంకా సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడిన దాంట్లో ఆయన వస్తేనే అంటే ఈయన వెళ్ళి గట్టిగా మాట్లాడితేనే వచ్చారని చెప్తున్నారు, అందులో ఏమాత్రం నిజం లేదంటూ చెప్పడానికి బాలకృష్ణ గారు ఆ విధంగా అన్నారు. సో, దానికి కూడా వక్రీకరిస్తూ అంటే దీన్ని వక్రీకరించింది కూడా వైసీపీ వాళ్ళే. సో, మరి వాళ్ళు ఎక్కడ ఏ చిన్న ఛాన్స్ దొరుకుతుందా మనకి, ఎప్పుడు కూటమి ప్రభుత్వాన్ని విమర్శిద్దామా అనే విధంగా వెయిట్ చేస్తున్నారు కాబట్టి వచ్చిన చిన్న పాయింట్ని తీసుకొని ఇంకా దాన్ని ఎలివేట్ చేస్తూ పెద్ద వివాదంగా సృష్టించడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నారు. సో, ఇప్పుడు కొంతమంది ముఖ్య నేతలు కూడా మధ్యవర్తిగా ఉంటూ వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, అసలు ఏంటి, ఎందుకు మాట్లాడాడు, దీని గురించి అయితే మాట్లాడతారనే విధంగా రేపు ఆదివారం రోజు 'చిరంజీవి' గారి బ్లడ్ బ్యాంక్లో అనే విధంగా తెలుస్తుంది. చూడాలి మరి వాళ్ళు మాట్లాడిన తర్వాత ఎక్కడ వీళ్ళిద్దరు మళ్ళీ సర్దుకుంటారా లేదా ఇంకా ఈ వివాదం ఎక్కువ అవుతుందా ఏంటి అని.